మన తపోవనం పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థుల యొక్క అపూర్వ కలయిక అనేటువంటిది అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ 1995-96 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకుని ఎన్నో అగ్ర పదవుల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు ఈ యొక్క పూర్వ విద్యార్థుల కలయిక సమ్మేళనం అనేటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు అందరూ గురువులందరికీ కూడా మా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ వారిని వేదికపైకి ఒక్కొక్కరిని పిలుస్తాము. వారిని దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మొదటగా మన పాఠశాల అధ్యక్షులు శ్రీ కుప్పసాంబిల్లి గారు ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు. వారి స్థానంలో సభాధ్యక్షులుగా వ్యవహరించవలసిందిగా శ్రీమతి డాక్టర్ రేవతి గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. స్మరణ చేసుకుని అక్కడ మేము పనిచేస్తున్నటువంటి ఓరియంటల్ కళాశాల అయితేమి ఇతరత్ర అయితేనేమి వారి చదువు వల్ల మాకెంతో 4 అక్షరాలు వచ్చిందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన వర్మ సార్ గారు మేము చదివేటప్పుడు ప్రైమరీ స్కూల్లో ఉన్నారు. వారు శ్రావ్యంగా చెప్పినటువంటి మొదటి పద్యాలు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవే మమ్మల్ని బాగా ఆకట్టుకొని సంస్కృతం వైపు నడిపించినాయని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా శాంతా మేడం గారు, సావిత్రి మేడం గారు, మిగతా ఇతర పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి మహానుభావులందరూ కూడా చాలామంది ఉన్నారు. దయచేసి కుసుమ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు విజయవాడలో హైయర్ ఎడ్యుకేషన్లో యాప్సీలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. వారందరూ కూడా మా యొక్క గురువుల యొక్క అందరి యొక్క సహకారము ఆశీస్సులతోనే. అంతేకాకుండా హిందీలో ఒక దోహే ఉంది, ఏమనంటే గురువు గోవిందుడు ఇద్దరూ కూడా ఒకేసారి వస్తే నేను మొదటగా గురువు గారికే నేను నమస్కరిస్తాను. ఎందువల్ల అంటే గోవిందుడు ఉన్నాడు అని చెప్పడము గురువు నేర్పించింది మా యొక్క గురువు గారు అనేసి ఈ కార్యక్రమం అనేటువంటిది దిగ్విజయం చేయడం కోసం వచ్చినటువంటి పెద్దలకు, పూజ్యులకు, గౌరవనీయులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, ఆత్మీయులకు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ నా సహచర పాఠకులు ఎవరైతే ఇక్కడికి విచ్చేశారో వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జ్యోతి ప్రజ్వలనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన మేడం గారిని, వీరాగోల్ సార్ని, అధ్యాపకులంతా కూడా కోరుతున్నాను సార్. రూపం త్ర్యహమితి చ పరం యత్స్వరూపం తురీయం త్రైగుణ్యాతీత నీలం కలయతి మనసస్తేజ సింధూరమూర్తిం యోగీంద్రా బ్రహ్మరంధ్రే సకలగుణమయం శ్రీహరేంద్రేణ సంగం ఘం 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 గం గణేశం గజముఖమభితో వ్యాపకం చింతయంతి. ఓం ముపలాలయంతే మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగే మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షుపాశాంకురపుష్పభానా హస్తే నమస్తే జగదేకమాతః. మాథామరకతశ్యామా మాతంఘీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కథం భవనవాసిని. పాఠశాలలో 95-96 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలు రాసి మన పాఠశాల నుంచి బయట వెళ్ళినటువంటి విద్యార్థులు పూర్వ విద్యార్థులుగా పరిగణించి వారి యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పూర్వ విద్యార్థులందరికీ శుభాశీస్సులు. ఈ కార్యక్రమాన్ని ముందే వీళ్ళు చాలా సంవత్సరాలకు ముందు నుంచి ప్లాన్ చేసుకొని అది ఈరోజుకి అవకాశం వచ్చింది, ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 95-96 సంవత్సరం బ్యాచ్ అంటే ఇక్కడ ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది.
ఈ బ్యాచ్కి గురప్ శెట్టేవర్కి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆయనకి ఈ బ్యాచ్ అంటే చాలా ఇష్టం. కానీ బాధాకరమైనది ఏమంటే ఆయనకి ఈ సమావేశానికి రాకపోవడం చాలా విచారకరం. ఆయన ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయినారు. నేను కూడా ఆయనతో ఫోన్లో మాట్లాడినా తప్పకుండా హాజరుకండి సార్ అంటే నేను రాలేకపోతున్నాను అని చెప్పినారనమాట. ఎందుకంటే ఆయన ఈ బ్యాచ్లోనే మొట్టమొదటిసారిగా మ్యాథమెటిక్స్ పైన గట్టిగా అందరి దగ్గర ఎక్కువ శ్రమ చేపించినటువంటి బ్యాచ్ అనమాట ఇది. ఆ విధంగా చేపించినటువంటి దాంట్లో వినాయకం మొట్టమొదటి వాడు. వినాయకం అంటే ఆయనకు ప్రీతిపాత్రమైన స్టూడెంటు. అప్పట్లో దాదాపు ఇప్పుడే 100కి 100 మార్కులు దోవన పోయేవాళ్ళకంతా వస్తాయి. కానీ అప్పట్లో అతనికి 100కి 100 మార్కులు వచ్చే పరిస్థితి. కానీ కొన్ని అనివార్య కారణం వల్ల 95-96 మార్కులు రావడం జరిగింది. ఆయన మన పాఠశాలలో ఫస్ట్ ప్లేస్ రావడం జరిగిందనమాట. ఈ మధ్యలో దీపికా మహార్తో ఒక మాట చెప్పింది నాతో, సార్ మా కుటుంబంలో అందరూ ఫస్ట్ వచ్చినారు, నేనే సెకండ్ రావడం జరిగింది సార్, నా ప్లేసు వినాయకం కొట్టేసినాడు సార్ అని చెప్పి. ఏం బాధపడాల్సిన అవసరం లేదమ్మా, మీ కుటుంబంలో అందరూ ఫస్టే, నువ్వు కూడా ఫస్టే. ఇప్పుడు ఈ కార్యక్రమం జరిపించాలంటే నువ్వు లీడ్ తీసుకొని, ఒక లేడీ అయినా ఎంతో కష్టపడి రెయ్యింబొగులు కృషి చేసి వాళ్ళంతా బయట ఉంటే కూడా వాళ్ళతో సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించావంటే నువ్వు ఎప్పుడు ఫస్ట్గానే ఉంటావు. రెండవది, ఇప్పుడు ఈ బ్యాచ్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది డాక్టరేట్స్ ఉన్నారు. మీరందరూ మేమెంతో గర్వపడాల్సినటువంటి విషయం అనమాట ఉపాధ్యాయులుగా. ఎందుకంటే మేము ఎప్పుడు డాక్టరేట్ కాలేము, ఇంకా చనిపోయే వరకు మేము డాక్టరేట్ కాలేము. మీరు చాలామంది మా దగ్గర చదువుకొని డాక్టర్ భూపతి, డాక్టర్ మోహన్ చాలామంది ఉన్నారనమాట. ఆ విధంగా డాక్టరేట్ సంపాదించుకొని మీరు మంచి పొజిషన్లో ఉన్నారు అంటే మా ఉపాధ్యాయునికి వచ్చేటువంటి సంతోషం ఎప్పుడు అంటే ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించినా రాదు. ఆ ఉపాధ్యాయుడు వాళ్ళ స్టూడెంట్ ఏదైనా హెల్ప్ చేసినా అనుకోండి, అప్పుడు అతనికి ఉండేటువంటి ఆనందం చెప్పని అలవి కాదనమాట. ఈ మధ్యలో నాకు ఒక విషయం జరిగింది. నాకు మా బంధువుల పేషెంట్ ఒకడు బౌడ్స్ హాస్పిటల్లో ఉంటే నేను వెంటనే మన భూపతికి ఫోన్ చేసిన. భూపతి ఈ మాదిరి పరిస్థితి అంటే వితౌట్ నో టైం అతను స్పందించి అతనికి అందించినటువంటి సహకారం చెప్పనలవి కాదనమాట. అప్పుడు వచ్చేటువంటి ఆనందం. ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ అంటే, ఉపాధ్యాయుడిగా ఒక స్టూడెంట్ నాకు చేసినటువంటి సహాయాన్ని మనం గుర్తించగలిగేటువంటి పరిస్థితి అప్పుడు ఉంటుందన్నమాట. ఎందుకంటే అది చెప్తే కొంతమంది ఏం చేస్తారంటే ఒకవేళ అవకాశం ఉన్నా కూడా ఏదో తప్పించుకునేటువంటి మార్గాలు ఉంటాయి. కానీ అటు కాకుండా అబ్బాయి ఏం చేసినాడంటే వెంటనే స్పందించి నాకు వారికి ఎంత సహాయ సహకారాలు కావాలనో హాస్పిటల్లో ఉండేటువంటి డాక్టర్స్తో కానీ లేకపోతే వేరే వారితో కానీ సమన్వయం చేసుకుని బ్రహ్మాండంగా సహాయం చేసినట్టు సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా ఎక్కడైనా సరే ఉపాధ్యాయునికి ఏం జరుగుతుందంటే, ఎక్కడైనా ఒక స్టూడెంటు నేను మీ స్టూడెంట్ సార్ నీకు సహాయం చేస్తా ఉన్నానంటే దాంట్లో ఉండే ఆనందం ఒకటి కాదు. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పుంటాను ఇది. నేను ఫస్ట్ ఈ స్కూల్లో 78లో చేరినా. 78లో అన్ట్రైన్డ్గా చేరినా. అప్పుడు చాలామంది 10th క్లాస్లో మెరికల్స్ ఉండేవాళ్ళు అనమాట. రామదోరెడ్డి, చిదానందం అని, రాజ్యలక్ష్మి అని పేర్లు కూడా గుర్తుంది నాకు, శైలిజ అని చెప్పి వీళ్ళందరూ కూడా. వాళ్ళు మళ్ళీ నేను 79లో ట్రైనింగ్ పోయినా. మళ్ళీ 80లో మళ్ళీ ఈ స్కూల్కే రెగ్యులర్ టీచర్గా వచ్చిన. అప్పుడు వాళ్ళు 10th క్లాస్కి వచ్చినారు. వాళ్ళ క్లాస్కి పోవాలంటే నాకు భయం ఉండేది. వాళ్ళకి ఎట్లా పాఠం చెప్పాలా, ఏం పరిస్థితి అనేది. ఎందుకంటే వాళ్ళు అంత ఇంటెలిజెంట్ స్టూడెంట్స్. వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్తామా లేదా అనేటువంటి భయంతో క్లాసుకు పోయేవాడు అనమాట. కానీ ఆ భయం ఉండేదానివల్ల బాగా ప్రిపేర్ అయ్యి క్లాసుకు పోయి వాళ్ళకి బాగా చెప్పగలిగేటువంటి స్థాయిలో ఉన్నాం. ఒకసారి ఏం చేసినామంటే, నేను మెడ్రాస్కి పోయినా ఒక పనిగా, ఒక పేషెంట్ పిలుచుకుపోయినా. అపోలో హాస్పిటల్కి పోతే అపోలో హాస్పిటల్ వాళ్ళన్నీ టెస్ట్ చేసి మీరు మళ్ళీ పలానా చోట తేనం పెట్టదు చెప్పినారు. అక్కడ ఆ డాక్టర్ని మీరు ఆ డాక్టర్ అంటే ఈడ చూసిన డాక్టరే అక్కడ ఇది డిస్పెన్సరీ పెట్టుకున్నాడు, ఆడికి వచ్చి కలవమన్నారు. సరే నేను అబ్బాయిని పిలుచుకొని ఆ టెస్ట్ అంతా 3 గంటలకు తీసుకొని మళ్ళీ అక్కడికి ఆటోలో పోయి దిగినాం. ఆడపోయి టోకెన్ తీసుకుంటే 27వ టోకెన్ నాకు బాగా గుర్తుంది. 27వ టోకెన్ తీసుకొని మేము కుర్చీలో కూర్చుంటే ఒక అబ్బాయి జమ్మని కోట్ గిట్టేసుకొని నేరుగా మేము కూర్చున్నట్టు మీరు కూర్చున్నారు. ఆ అబ్బాయి నేరుగా వచ్చినాడు. మళ్ళీ వెనక్కి పోయి, సార్ నమస్తే సార్, విరావాలి సార్ అన్నాడు. నాకు అర్థం కాల. ఎవరు పోయి నమస్కారం పెడతా అంటే, నేను సార్ మీ చిదానందం సార్, నేను ఇప్పుడు డాక్టర్ సార్, నేను కార్డియాలజిస్టు అని చెప్పినాడు అనమాట. అప్పుడే ఏం సార్ మీరు ఉండండి, ఈ మారి పరిస్థితి అంటే ఆ టోకెన్ ఇట్టియండి సార్ అని తీసుకొని ఆ టోకెన్ ఎత్తి వాళ్ళు డాక్టర్ దగ్గర ఇచ్చేసి ఆ అబ్బాయిని తీసుకుపోయి ఆ అబ్బాయికి కావాల్సినటువంటి ట్యాబ్లెట్స్ అంతా రెడీ చేయించేసి మమ్మల్ని ఆ కారులో తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ వదిలిపెట్టాను అనమాట, బస్ స్టాప్ కాడ. సార్ నాకు అర్జెంట్ పని, నేను వెళ్ళిపోతాను, మీరు ఇక్కడ బస్సు స్టాప్ చేస్తారు, ఇక్కడ వెళ్ళండి సార్ అని చెప్పినాడు. అప్పుడు ఎంత ఆనందం. ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్టూడెంట్ ఒక ఉపాధ్యాయునికి చేసేటువంటి హెల్ప్ బట్టి అతను బడి ఆ రోజుల్లో మనం 20 కోట్లు 30 కోట్లు 100 కోట్లు సంపాదించినా అంత ఆనందం రాదు. అది అనమాట. కాబట్టి ఆ విధంగా మీ బ్యాచ్లో ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనం నిన్నటి నుంచి చూస్తూ ఉంటే అందరూ చాలామంది ఉన్నత స్థానంలో ఉన్నారు. ఎక్కడికి పోయినా ఎప్పుడు ఏం జరిగినా సహాయం చేసేటువంటి స్థాయిలో ఉన్నారు.
కాకపోతే మనకు దగ్గరలో ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి కొంతమంది మాత్రమే మనం అప్పుడప్పుడు ఉపయోగించుకుంటున్నాం. మోహన్ కుమార్ కాళహస్తిలో ఉన్నాడు. ఎవరైనా సరే మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కాళహస్తి దేవుని దగ్గర పోవాలంటే ఒకసారి జస్ట్ ఫోన్ చేసి మోహన్ ఈ మారి వస్తున్నారంటే ఆయన కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి కూడా వాళ్ళకి సహాయం చేసేటువంటి పరిస్థితిలో ఉంటారనమాట. ఆ విధంగా మీరు కూడా నేను కోరేది ఏమంటే మామూలుగా ఒక పాయింట్ చెప్తారు, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలంటారు. లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడం అంటే క్లాస్ లీడర్గానో లేకపోతే ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేసేది కాదు. మన సొసైటీలో ఎవరికైతే అవకాశం ఉంటుందో వాళ్ళకందరికీ మనం సహాయం చేసేటువంటి గుణం మనకని వస్తే ఆటోమేటిక్గా మనం రెస్పాన్సిబుల్ పర్సన్, రికగ్నైజ్డ్ పర్సన్ ఇన్ ద సొసైటీ అవుతాం. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా ఒక సహాయం ఫిజికల్గా కానీ లేకపోతే మారల్గా కానీ లేదా ఫైనాన్షియల్గా కానీ వానికి అవసరం వచ్చిందనుకోండి, శారీరక సాయంగా మనం చేయగలిగితే చేయొచ్చు. లేకపోతే మారల్గా వానికి మంచి వాడు హాస్పిటలైజ్ అయిన వాడికి హెల్త్ బాగాలేదనుకోండి, మంచి హాస్పిటల్ ఉందని చెప్పి దానికి సంబంధించినటువంటి వాడికి సలహా ఇవ్వడం కూడా మంచిదే. అట్లేదు మనం ఫైనాన్షియల్గా బాగున్నాం అనుకోండి, పరిస్థితి బాగుందనుకోండి, వానికి ఫైనాన్షియల్గా సహాయం చేయి. ఏదో ఒక రకంగా సహాయం చేసేటువంటి గుణం మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట. మిమ్మల్ని కూడా నేను కోరేది ఏమంటే, మీ ఉపాధ్యాయులే కాదు ఎవరైనా సరే మీ దగ్గరికి వస్తే వారికి కానీ మీరు సహాయం చేసినట్టయితే మీరు చేసినటువంటి సహాయాన్ని వాళ్ళు జన్మాంతరం గుర్తుపెట్టుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది అనమాట. ఆ విధంగా మీరు సహాయం చేస్తూ ఇంకా మంచి భవిష్యత్తును సంపాదించుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వారికి, సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలులు. ప్రధానంగా ఇక్కడ ఇది సాంస్క్రిట్ ఓరియంటల్ స్కూల్. ఈ ఓరియంటల్ స్కూల్లో దాదాపు నేను 75 నుంచి 73లో స్కూల్ పెట్టింది. 75 నుంచి కంటిన్యూగా 2008 వరకు ఉన్నాను. దాదాపు 30 సంవత్సరాలకు పైనే. చదివినటువంటి వాళ్ళు చాలామంది డాక్టర్లు లేకపోతే యాక్టర్లు అయి ఉండొచ్చేమో నాకు తెలీదు. తర్వాత ఇంజనీరింగ్లు చాలామంది అనేక డిపార్ట్మెంట్లో వెళ్ళారు. అయితే సంస్కృతం చదువుకున్న వాళ్ళు తక్కువ. ఆ తక్కువలో కూడా ఓరియంటల్ కాలేజీలో పనిచేయడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఓరియంటల్ స్కూల్లో పనిచేయడం అది సాంస్క్రిట్ చెప్పడం అనేటువంటిది అక్కడ హెవీగా ఉంటుంది సబ్జెక్టు. సాంస్క్రిట్ అంటే ఓరియంటల్ కాలేజీలో హెవీగా ఉంటుంది. అక్కడ పాఠం చెప్పడం చాలా కష్టమైనటువంటి పని. ఓరియంటల్ స్కూల్లో కూడా అంతే. ఎందుకంటే 200 మార్కులకు ఉంటుంది. ఇక్కడ పొయిటరీ వేరు, ప్రోజ్ వేరు, చెప్పడం చాలా కష్టం. ఇక్కడ మన ఈ తపోవనం పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు 10th క్లాస్ నాలెడ్జితో ఇంటర్మీడియట్కి చెప్తున్నారు, డిగ్రీకి కూడా చెప్తున్నారు పాఠాలు. 10th క్లాస్ చదివినటువంటి వాళ్ళు అంటే డిగ్రీకి చెప్పగలిగినటువంటి స్థాయి ఓరియంటల్ స్కూల్లో 10th క్లాస్ వాళ్ళకే ఉంటుంది. అంత స్టఫ్గా ఉంటుంది. నాకు ఆనందం ఏంటంటే ఒకరు ఓరియంటల్ స్కూల్లో పనిచేస్తున్నారు, భూపతి నాయుడు, తర్వాత ఇంకొకరు మోహన్ నాయుడు, ఎక్కడో ఆయన ఓరియంటల్ స్కూల్లో పనిచేస్తున్నారు. కాబట్టి అది చాలా, అందులో సాంస్క్రిట్ తీసుకొని చదవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అది చాలా సంతోషం. తర్వాత నెక్స్ట్, మనము ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పనిని ఎలా చేయాలి, ఏ పనైనా కావచ్చు, ఆ పనిని ఎలా చేయాలా, ఆ పని చేసేటటువంటి సందర్భంలో మనకు ఎటువంటి ఆటంకాలు వస్తాయి, ఆ ఆటంకాలను మనం ఎలా అధిగమించాలా, ఈ 3 పాయింట్లు మాత్రము చెప్పి విరమించుకోవడానికి ప్రయత్నిస్తాను నేను. మొట్టమొదట పని ఏదైతే ఉందో ఆ పనిని మనం తన యొక్క ప్రయత్నం ద్వారా దాన్ని ఏ పని చేయాలా అని మొట్టమొదట ఎన్నుకోవాలా. అది ఏదైనా కావచ్చు, ఏ పనైనా కావచ్చు. అసాధ్యమైనటువంటిది దాన్ని కూడా సుసాధ్యం చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. ఆ పనిని ఎలా చేయాలా? శ్రద్ధతో చేయాలా. శ్రద్ధతో చేయడమే కాకుండా భక్తి కూడా ఉండాలా. భక్తి ఉండడమే కాకుండా విశ్వాసం ఉండాలా.
విశ్వాసం ఉండడమే కాకుండా పట్టుదల ఉండాలి. ఈ 4 ఉన్నట్లయితే ఆ కార్యాన్ని మనము కొంతవరకు సఫలీకృతం చేయడమే కాకుండా మంచి సత్ఫలితాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. అందులో ఎటువంటి ఈ 4 ఉండాలైతే శ్రద్ధ, భక్తి, నమ్మకం, పట్టుదల, ఈ 4 ఉన్నట్లయితే ఆ కార్యాన్ని సాధించడానికి వీలవుతుంది. అయితే ఈ చేసేటటువంటి సందర్భంలో మనకు మన సంబంధమైనటువంటివి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు కలగడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే అవి లేకుండా ఉండదు, తప్పకుండా ఉంటాయి. గర్భేశ్వరత్వం, అభినవ యవ్వనత్వం, అప్రతిమ రూపత్వం, అమానుష శక్తిత్వం చేతి అనర్థ పరంపరా. జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఇవి అనర్థాలు కలిగించేటటువంటివి. దాని ఉద్దేశము అవి ఉండకూడదని కాదు, అవి ఉండవచ్చు. అయితే వాటికి బానిస కాకుండా ఉండడం. యవ్వనం, ధన సంపత్తి, ప్రభుత్వం, అవివేకిత, ఏకైకమప్యనర్థాయ కిము ఎత్ర చతుష్టయం. ఆ 4 వ్యక్తిలో ఒక్కటి ఉంటే కూడా అతను రోజు రోజుకు దానికి బానిసైపోయి దిగజారిపోతూ ఉంటాడు. ఒకటి ఉంటేనే యవ్వనం, ధన సంపత్తి, ప్రభుత్వం, అవివేకిత. మరి ఈ 4 ఒకే వ్యక్తిలో ఉండిందంటే ఒకటి ఉంటేనే దిగజారిపోయేటప్పుడు మరి 4 ఉంటే, అయితే ఆ 4 ఉండవా? తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తికి వస్తాయండి. అవి లేకుండా ఉండవు. యవ్వనం రాకుండా అట్లా ఉంటుంది. ఆ యవ్వనం వచ్చినప్పుడు దానికి బానిస కాకూడదు. నా యొక్క శుభాభినందనలు. ఎక్కువగా వీళ్ళు 1వ తరగతి నుండి ఎవరైతే ఉన్నారో, అప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నాను, 94కి వచ్చినాను అన్నమాట ఇక్కడ. అప్పుడు నా దగ్గర సగం మంది స్టూడెంట్స్ ఉన్నారు. మిగతా 6th 7thలో కూడా ఉన్నాను నేను. అప్పుడు ఎక్కువగా వాళ్ళ మొహాలే కనిపిస్తున్నా. ఇప్పుడు మీరు పెద్దోళ్ళు అయిపోయి గుర్తుపట్టలేకుండా పోతా అన్నా. ఇంకా భూపతి నాయుడు ఎస్పీఎల్గా కూడా ఉన్నారు. వేరేనా? ఓ, వాళ్ళందరూ ఇంకా నేను భూపతి నాయుడు వీళ్ళంతా బాగా చదివేవాళ్ళు, వాళ్ళు ఏదో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు అనుకున్నా. కానీ సంస్కృతం పైన ఇంట్రెస్ట్తో వాళ్ళు ఈరోజు ఎస్వి యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నారు. ఇంకా చాలామంది సాఫ్ట్వేర్లు, ఇంకా లెక్చరర్లు అందరికీ నా యొక్క శుభాభినందనలు. నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూడడం. ముఖ్యంగా ఇక్కడ తపోవనంలో చదువుకున్నారు. ఇక్కడ గురువులందరూ వాళ్ళ వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించినారనమాట. ఎవరి కోసమో ఎవరో వస్తారు మమ్మల్ని విజిట్ చేస్తారని కాకుండా విద్యార్థుల యొక్క కృషే ప్రథమ కర్తవ్యం. వాళ్ళు నేర్చుకోవాలి తప్పకుండా, వాళ్ళ అభివృద్ధి ముఖ్యం అని తలచేవాళ్ళు అనమాట ఇక్కడ ఉండే గురువులు. అందువల్ల మీరందరూ ఇంత స్థాయికి ఎదగలిగినారు. కానీ నేను మాత్రం ఎక్కువగా ఎందుకంటే ఏం రా ఇప్పుడు చూడు సంస్కృతం చదువుతావు, మా సబ్జెక్ట్ చదవలేదని మాత్రం కొట్టేదాన్ని. అంటే సంస్కృతం అంత బాగా ఇంట్రెస్ట్గా చెప్పేవాళ్ళు అనమాట. కాబట్టి భూపతి నాయుడు వాళ్ళంతా వైపు అట్లా వెళ్ళిపోయినారనమాట. అది మాత్రం నాకు బాగా గుర్తుంది. ఎంతసేపు ఎప్పుడు సంస్కృతమే చదువుతా అన్నారు, ఈ సబ్జెక్ట్స్ ఎప్పుడు చదువుతారని నేను తిట్టేదాన్ని. ఆ విధంగా అవన్నీ ఇప్పుడు మమ్మల్ని అందరినీ కలిపడం కాకుండా మిమ్మల్ని చూడడము చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీకు చెప్పేంత మాకంటే ఎక్కువ చదువుకున్నారు. ఇప్పుడు మిడిల్ వయసు అన్నమాట మీకందరికి కూడా. కాబట్టి ఈ వయసులో మీ యొక్క తల్లిదండ్రులను చూసుకుంటూ ఈ వయసులో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏమి కోరరు అనమాట. వాళ్ళ అభిరుచులు మీరే కనుక్కొని వాళ్ళకి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది అని మీరు తెలుసుకోవాలన్నమాట. తర్వాత మీ పిల్లల్ని ఎప్పుడు చూడు ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. సెల్ చేయడము, వాళ్ళు టీవీ యూట్యూబ్ చూసుకోవడము, ఒక కంట కనిపెడుతూనే ఉండాలన్నమాట. లేదు మమ్మీ నేను నాకు నోట్స్ చూసుకుంటా అన్నాను అంటారు.
ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది, అంతా వాట్సాప్ పంపించేస్తా అన్నారు నోట్సులు హోంవర్క్లు అంతా. కాబట్టి వాళ్ళకి సెల్ ఇచ్చేసి మనకు తెలియదంతా వాళ్ళు మనకు నేర్పిస్తారనమాట ఈ కాలం పిల్లలు. నా యొక్క నమస్కారాలు. మీకు పిల్లలు మీరందరూ మా దగ్గర చదువుకున్నారు కాబట్టి మీకు శుభాశీస్సులు. నేను చిన్న పిల్లలకు పాఠాలు చెప్పేవాడిని. నేను ఇప్పుడు నువ్వు వచ్చి కూర్చోయా నేను చెప్తానంటే వింటావా నువ్వు? నీ ఫోటోలే తీసుకుంటానంటావు. ఇప్పుడు వినాయక ఉన్నాడు, ఆ రోజు 6వ తరగతి రాయి కూర్చో అంటే కూర్చోవాలంతే. ఒక పక్క మాట్లాడు, ఇది రాయి రా పట్టరా అని. ఇప్పుడు రా ఇడు కూర్చో అంటే కూర్చుంటాడు కింద. నా దగ్గర వచ్చి కూర్చుంటాడా? నేను చెప్పింది వినగలుగుతారా? ఎందుకంటే ఎందుకంటే మా చదువు కంటే మా స్థాయి కంటే కూడా మీరు చాలా 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 ఎదిగినారు. కాబట్టి మీరు చెప్తే మేము వినాలా. అందుకే మీరు ఫస్ట్ మీరు మాట్లాడి ఉండాలా. మీరు పేర్లు, మీ స్టేటస్, మీరు మీ పిల్లలు మీ గురించి చెప్పుంటే మాకు ఇప్పుడు ఒక్కొక్కరి గురించి మాకు అర్థమయ్యేది. ముందు ఐవర్లను మాట్లాడమన్నారు, మేమేం మాట్లాడేది? ఆ రోజు మాట్లాడేదే ఈ రోజు కూడా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏదో చిన్నప్పుడు చెప్పినటువంటి చదువులను నేను చెప్పిన చదువులకి నా పైన ఉన్నటువంటి మీ అభిమానానికి చాలా కృతజ్ఞుల్ని. ఇంతకాలానికి మిమ్మల్ని అందరినీ ఇంత 30 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూసి మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఇక్కడ జరుగుతుంది అంటే నాకు చాలా మహా ఆనందంగా ఉంది. ఇదే ఈ నిత్యానందం యొక్క ఆశ మాట. ఇప్పుడు మీరందరూ కూడా అందరూ వివాహితులై ఉంటారు. మీరు ఇక్కడ చదివిన వాళ్ళే. మీరు ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ తపోవన పాఠశాలలో క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ మీరు నేర్చుకున్నటువంటి ఈ క్రమశిక్షణ మీ పిల్లలకు కనీసం 50% అయినా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళకి నేర్పించి వాళ్ళు మంచి స్థాయిలో ఉండేటట్టుగా మీరు అలవర్చుకుంటే చాలా మంచిది. మీరు ఈ స్కూల్ని కూడా మర్చిపోలేటువంటి పరిస్థితిలో కూడా ఉంటారని నా యొక్క ఉద్దేశం. ఈ దీపిక ఇప్పుడేమొద్దు, నాకు ఏమి ఎత్తుకొస్తుండోడా? చెప్పేది వినండి అంటే అడిపి కూర్చున్నారా? నాకు ఇక్కడ కొంతమందిదా తెలుసు, దీపిక తెలుసు, మా వాడు చిన్నోడు పొట్టోడు ఉంటాడు ఏడా. ఆహా దొసానాయుడు కదా ఉన్నాడేమో, భూపతి నాయుడు, దొరస్వామి నాయుడు, వీళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏమి అనే విషయాలు మీరు చెప్పాలి ఫస్ట్. అది వదిలేసి అయ్యోళ్ళు మాట్లాడంటే నేను 6వ తరగతి పాఠం చెప్పినట్టు చెప్తా ఉండాలా. కాబట్టి మీరందరూ కూడా ఈ స్థాయికి ఎదిగి మమ్మల్ని గౌరవించి గుర్తు పెట్టుకొని ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి చూసేదానికి నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలు, మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యాలు కలిగి మంచి స్థాయిలో పిల్లల్ని ఎదిగినట్టుగా చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ విరమించుకుంటున్నా. ఆత్మీయ సమ్మేళనం జరుపుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక వేదోక్త శుభాశిష్యులు, శుభాకాంక్షలు. మీలో చాలామంది ప్రాథమిక పాఠశాల నుంచి, అలాగే కొంతమంది ఇక్కడే ఉన్నత పాఠశాల నుంచి కూడా విద్యను అభ్యసించారు. ప్రశాంత వాతావరణంలో, ఆశ్రమ ప్రాంగణంలో మీ విద్యను కొనసాగించి నేడు మీరందరూ కూడా అందరూ కూడా ఉన్నత పదంలో ఉన్నారు. కొందరు వివిధ వ్యాపారాల్లో ఉండవచ్చు.
సార్ చెప్పినట్టు మీ పరిచయాలు అయి ఉంటే మీ గురించి బాగా తెలిసి ఉండేది. అది కొంచెం లోపం అనిపిస్తుంది. ఏదైతేనేమి మీరందరూ కూడా మంచి స్థాయిలో ఉంటారని మేడం గారు చెప్పారు. మొట్టమొదటి మీ ధర్మాన్ని ఆచరించాలా అన్నారు. సత్యం వద ధర్మం చరా అని ఆర్యోక్తి. సత్యం నిజం చెప్పాలి, ధర్మాన్ని ఆచరించాలంటే మరొకటి ఉంది. మరి అది కొనసాగాలంటే శరీరం మనకందరూ కూడా శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్నారు. మొట్టమొదటి శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యవంతమైన శరీరాన్ని మీరు ఉంచుకోవాలన్నమాట. నేడు మనం చాలా చూస్తున్నాం అనారోగ్యం. ఆ అనారోగ్యాన్ని పారద్రోలాలి. మరి అందుకు తగినటువంటి ప్లాన్స్ అవన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి వినారోగ్యం వృధా అఖిలం అన్నారు. కాబట్టి ఆరోగ్యం లేకుండా ఎంతున్నా కూడా మేము వ్యర్థం అని చెప్పేసి మరి అలాంటి ఆరోగ్యం కోసం మితమైనటువంటిది హితకరమైనటువంటి భోజనాన్ని మీరు చేసుకోవాలి. మరి అప్పుడే ఆరోగ్యవంతులు అవుతారు. అలాంటి విషయాలు మీ పిల్లలు కావచ్చు, మీ తోటి వారికి కావచ్చు, మీరు తెలియజేయాలి, మీరు ఆచరించాలి. అలాగే మరొకటి ఆహారేచ విహారేచ నియమః పరిపాల్యతాం. ఆహార విషయంలో విహారం విషయం నియమాన్ని పాలించాలి. అంటే తినడం తిరగడం ఒక పద్ధతిని పాటించాలి అని చెప్పడం కూడా మీకు తెలుసు అన్నమాట. కాబట్టి అలాంటి ఆహార నియమాలు విహార నియమాలు కూడా మీరు పాటిస్తారని, మీరందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటూ మీ వంతు ధర్మాన్ని ఆచరిస్తూ సమాజానికి మీ తోటి వారికి మరింత సేవలు అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ విరమించుకుంటున్నాను. జై హింద్. అయ్యే నమః. సభను డయాస్ మీద ఉన్నటువంటి అందరికీ కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు, ప్రస్తుతం ఉండేవాళ్ళు, నా సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి వచ్చిన చిరంజీవులందరికీ కూడా వేదోక్త శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా పెట్టాలి. ఎందుకు ఏదో మాకు ఈరోజు బ్రహ్మాండంగా డిన్నర్ పెడతారు, ఏవో ఇస్తారు కాబట్టి అని, అది కాదు. ఈ మధ్య మీరు చూసుంటారు వాట్సాప్లో, దీంట్లో ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఆయన మెడిసిన్ రాసిచ్చినాడు అన్నారు. ఏం మెడిసిన్ రాసిచ్చాడంటే వాళ్ళ నాన్నకి ఫ్రెండ్షిప్, ఆయన స్నేహితులతో కలవమని చాలు, అదే మందు. ఆయన ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకునే సార్ల దగ్గర పోయి పంచాయతీలు వేరే, మీకు పంచాయతీలు ఇచ్చి పనిష్మెంట్ ఇస్తే వస్తా ఉంటారు. దుర్మార్గులారా, మీకు ఇంతసేపు గొంతు చించుకొని అరిచి నిజం చెప్పు, నువ్వు నిజం చెప్పు, వాడికి సాక్ష్యం వేరే, సాక్ష్యాన్ని పిలిపించి ఇవన్నీ చేసి మామూలుగా ఉంటారు. ఆ ఆనందం ఇప్పుడు వస్తుందా? కొడుకైనా కానీ అదే కొట్లాడి మాట్లాడతారా? మాట్లాడు. మరి రెండో లైన్లో ఉంది అది, కల్మషం లేనిటువంటి గార్ధబోపి రంభాయతే అంటే 16 నిండినట్లయితే అంటే చదువు ప్రతి సంవత్సరం కాకపోయినా మీకు వీలున్న మొట్టమొదటి ఏర్పాటు చేసేదానికి చాలా కష్టమైంది. వచ్చినప్పుడు అందరినీ పట్టుకోవాలి, ఫోన్ నెంబర్లు పట్టుకోవాలి, వాళ్ళకి ఖాళీ ఉండాలి. ఈ రోజు యాక్చువల్గా నాకు కూడా ఏమంటే నా మనోడి పుట్టినరోజు ఉంది శుక్రవారం. అంతకుముందు నెలలో లాస్ట్లో ఇంకొకటి ఉండింది. వాళ్ళిద్దరిది కలిపి ఇవాళ వాళ్ళు డిన్నర్ పెట్టి గ్రాండ్గా చేయాలి, నువ్వు ఉండాలా అన్నారు. మనోడే అంటే అట్ట కాదు, మీరు ఈడు ఉండాలా అన్నాడు ఆయన. ఇంకా తప్పదు. వాడు ఒకరోజు వచ్చాడు, నా మనోడు లాస్ట్ ఇయర్ 6th క్లాస్, వచ్చి సీరియస్గా ఇలా నిలబడి, తాతయ్య నేను సాంస్క్రిట్ తీసుకున్నాను అన్నాడు. ఆహా, ఆ టచ్ చేసేవరా అనుకున్నా. వాడు దొంగ, రైటింగ్ రాయడం అంటే దొంగ. మళ్ళీ ఇంకేమన్నా చెప్పు, ఇప్పుడు వారి గురించి అడుగు, అన్నీ చెప్తాడు, కానీ రాయమంటే రాయడు. మళ్ళీ ఈ సంవత్సరం ఉదయం ఫస్ట్లో వచ్చి, తాతయ్య నేను జర్మన్ తీసుకున్నాను, దాన్ని వదిలేసినాను. ఏమిటంటే దాంట్లో మార్కులంతా తక్కువ వస్తున్నాయి, ఇప్పుడు జర్మన్ తీసుకున్నాను, ఇప్పుడు ఈ 2 టెస్టులు జరిగితే 90 మార్క్స్. ఏముంది దాంట్లో, ఏబిసిడీలే కనపడేది, ఇంకేముండదు. కాబట్టి గీకేస్తాడు, పరిగెత్తాడు. అంతా ఇంగ్లీష్లో మాట్లాడతాడు, కానీ ఇంగ్లీష్లోనే తక్కువ మార్కులు వస్తాయి. మిగిలిన సబ్జెక్టులంతా 100 వస్తుంది, 95, 98 అట్లా వస్తుంది.
వద్దు. అమ్మాయిలు ఇప్పుడు అందరూ అదే చేస్తారు, చిన్న పిల్లలకు ఫోన్ ఇచ్చేస్తారు. వీళ్ళతో ఎవడు పడతాడు నాయన, ఫోన్ ఇచ్చేస్తే వాడు హ్యాపీగా ఆడుకుంటా ఉంటారు. వాడు ఏం చేసుకుంటాడో దేవుడికే తెలియాల. చాలా ముద్దుగా పెంచుతాడారు ఇప్పుడు పిల్లల్ని. అది వద్దు అని నేను ఆల్రెడీ మొత్తుకుంటున్నాను, మీకు అదే చెప్తాను. అది పాటిస్తారా లేదా అనేది తర్వాత కదా, చెప్పాల్సింది కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు కానీ పిల్లలకి అన్ని కంఫర్ట్స్ ఇవ్వండి, షణ్ముఖం గారిని వేదిక కానీ విలాసాలు అలవాటు చేయకూడదు. కాబట్టి వాడికి ఇచ్చేసేది ఏదో ఇచ్చేసి అల్లరిపోతుంది అని అది వద్దు. ఏదో కొంచెంసేపు ఈ కాలం ఇంకా మనం మార్చలేము, అది లేదే జరగదు అసలు. నిద్ర పట్టదు, నిద్ర లేరు. గుర్తొస్తాను దీపిక వాళ్ళే నాకు గుర్తొస్తున్నారు. నేను ఈ స్కూల్లో చేరినప్పుడు ఇది 7th క్లాస్ యూపీ స్కూల్. బహుశా 1వ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మొదటి గారు. ఫస్ట్ నేను ఈ స్కూల్ అప్లికేషన్ ఇచ్చేదానికి వచ్చినప్పుడు అక్కడ పెద్ద ఆయన కూర్చొని సాప్ వేసుకొని 10 మంది కూర్చోబెట్టుకుంటారు. బిల్డింగ్స్ అంతా ఏమి లేవు, ఒక షెడ్ ఉంది. శివప్రసాద్ సార్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. దయచేసి శివప్రసాద్ గారిని. ఇంకొక మేడం అడిగితే మలయాళ స్వామి స్కూల్ అండి. నాకు అర్థం కాదు ఎట్లా అప్లికేషన్. సరే ఆ రూమ్ లో పోతే హెడ్ మాస్టర్ మళ్ళీ మా కరెస్పాండెంట్ ఈయన హెడ్ మాస్టర్ అని పరిచయం చేసిన. అది మా కరెస్పాండెంట్ ఏమన్నారంటే అప్లికేషన్ వేసి ఇలా ఉద్యోగం కావాలంటే ఆమె ఉద్యోగం చేస్తుంది, ఆ కాలేజీలో అంతా చదివి వచ్చింది, మా వేద స్కూల్లో ఏం ఉద్యోగం చేస్తుందని. కానీ అది ఎప్పుడు ఆ పేరు నేను తెచ్చుకోలేదు. ఇక్కడ నన్ను 1వ క్లాస్కి ఏమి వచ్చేది 3-4 కన్నా ఇస్తామని 3-4 తరగతులు ఇచ్చినారు. చూసినారు, కొన్ని రోజులు చూసినాను. 3వ క్లాసు మనం చెప్పలేము, కానీ నేను రాయలసీమ టైం టేబుల్ వేసుకొని 1వ క్లాస్ ఇప్పుడు మేము వేసుకున్నాం టైం టేబుల్. ఎందుకంటే అక్కడ లేదు ఫౌండేషన్. ఆ విధంగా ఆ యూపీ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ అయింది, మళ్ళీ హై స్కూల్కి వచ్చాను. అట్లా ఇప్పుడు నేను రిటైర్డ్ అయ్యి 21 years అయింది. ఫస్ట్లో ఇక్కడ జాయిన్ అయ్యి హెడ్ మాస్టర్ ఉన్నాడు, తర్వాత నేను ఉన్నాను. అన్ని సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేశాను. నేను ఒకటే చేశాను, పిల్లలతో మధ్యాహ్నం 2 గంటల స్కూల్ ఉంటే 1:30 10th క్లాస్ తీసుకుంటాను. సాయంకాలం 8 దాకా క్లాస్ అంటే వాళ్ళు ఉండండి మేడం ఇంకొంచెంసేపు మా ఇంట్లో సౌకర్యం లేదంటే 8:30 వరకు కూర్చుంటుంది. నేనేం చేసినాను, పిల్లలకు సర్వీస్ చేసినాను. ఆ సర్వీస్ చేసిన తర్వాత మా పిల్లలు చాలా బాగుంటారు. బాగా సివియర్ సీఎల్ అంతా ఏం పెట్టుకోలేదు, మిగిలే ఉంది. అది మేము వాళ్ళు కష్టపడి చదివి చెప్పిన వల్ల మా పిల్లలు బాగున్నారు. కానీ మా పిల్లలు మా మనవరాలు బాధ్యత అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసినారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను బయట చదివిస్తే కూడా ఇక్కడ వాళ్ళకన్నా కూడా మంచి డిస్టింక్షన్తో తెచ్చుకోవచ్చు. కాబట్టి మనం మన పిల్లలకు సక్రంగా చదువు చెప్పి బాగా డెడికేట్ చేసి చెప్తే అది మన పిల్లలకు సంతోషాన్ని ఇస్తుంది, వాళ్ళు సుఖంగా ఉంటారు. అది నేను నేర్చుకున్నాను. కానీ ఇచ్చిందని నేను ఈ స్కూల్లో నేనే. ఎందుకంటే నాకు ఇప్పుడు చిన్న పనిష్మెంట్ వాళ్ళతో ఏదైతే చిన్న పిల్లగాతో కొండమిట్టు. కాబట్టి అప్పుడు వాళ్ళతో పడి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయితే కూడా ఏమి రాలేదు కూడా. అట్లా వాళ్ళతో ఏమి నేను, ఎందుకంటే మా పిల్లలకి నేను అది స్టెయిన్ తీసుకోలేదు. ఏం లేవు, తర్వాత వచ్చిన బిల్డింగ్ లేవన్నీ, అప్పుడు ఏమి లేవు. అదొక షెడ్, ఇది అది తర్వాత ఈ బిల్డింగ్స్ తర్వాత వచ్చినాయి. నేను రిటైర్డ్ అయ్యే ఉంది ఇవి బిల్డింగ్స్ అంతా వచ్చినాయి. తర్వాత హై స్కూల్ అయిన తర్వాత హై స్కూల్ అయింది, బాగా డెవలప్ అయింది. పిల్లలు కూడా చాలా బాగా, అంటే స్కూల్ చిన్నది కావచ్చు, బిల్డింగ్స్ లేకపోవచ్చు, చదువు మాత్రం అందరికీ బాగా చదువు చెప్పినాము. వాళ్ళు ఏమైనా అనుకొని ఆయన ఎన్ని కొట్టినా కూడా ఏ తల్లిదండ్రుల గురించి నువ్వు కొట్టినావే అంటే ఇంకా కొట్టండి మేడం, ఇంకా కొట్టండి, మా వల్ల కాదమ్మా, తెల్లారి సాయంకాలం కొట్టినామో ఇక మా వల్ల కాదు. అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. ఇంకొకటి, చాలా మంది నాతో పాటు టీచర్లు కూడా పనిచేస్తున్నారు తిరుపతిలో. ఇక్కడ మనకి ఈరోజు గురప్శెట్టి సార్ గారు రాలేదు, అదేవిధంగా మోహన్ రావు గారు కాలం చెందారు. జయంతి నాయుడు గారు ఆరోగ్యం సరిలేనందువల్ల రాలేకపోయారు. వారికి ప్రతిరూపంగా వారి కుమార్తె శ్రీమతి యశోలత గారు
అమెరికాలో డాక్టర్ యశోలత గారు నెఫ్రాలజిస్టు. ఒకసారి పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రేవతి గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరంటే రేవతి మేడం గారు. మా బ్యాచ్ వాళ్ళందరూ ఇక్కడ సార్ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ కొడుకులు కూతురు అందరూ మా క్లాస్మేట్స్ అనమాట. శివప్రసాద్ సార్ వారి యొక్క కుమార్తె నిహారిక గారు మా క్లాస్మేట్. జయంతినాథ్ గారి కుమార్తె డాక్టర్ యశోలత గారు మా క్లాస్మేట్. అదేవిధంగా దొరస్వామి సార్ హిందీ సార్ వారి యొక్క కుమారుడు ప్రవీణ్ మా క్లాస్మేట్. ఇట్లా వాళ్ళతో మాకంతా కూడా కొంచెం ఎక్కువ అనుబంధం అనమాట. అదేవిధంగా బెంగళూరు నుండి మన ఇక్కడ మన మిత్ర బృందం అంతా కూడా అక్కడ పాదపూజ చేసి రాఘవేంద్ర రెడ్డి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త. కార్యక్రమం అయిన తర్వాత అందరూ నిరీక్షించాలి. మేడం గారికి, చంద్రయ్య వారికి, మురళి సార్కి, నాగమల్లయ్య వారికి మొదలగు ఉపాధ్యాయులు కూడా ఇంటికి వెళ్ళి మనం ప్రతి బర్త్డే అవసరం ఉంది. మన తపోవనంలో వారు భిక్ష చేపిస్తూ ఉంటారు. అలాగే మనం ఇప్పుడు మన కొడుకో కూతురో బర్త్డే ఉన్నప్పుడు బయట పోతాం, ఎన్నో పార్టీలు చేసుకుంటాం. 10,000 20,000 ఖర్చు అవుతుంది. ఒకసారి మనకు 1000 2000 కోసము ఇక్కడ వస్తువులన్నీ కూడా భిక్ష చేస్తే చాలా బాగుంటుంది నేను చెప్తే అతను ఎవ్రీ ఇయర్ కూడా కడుతూ ఉంటారు. రాఘవేంద్ర రెడ్డి గారు నన్ను వాళ్ళ పిల్లలాగానే అందరినీ చూసుకునేవారు, నన్ను కూడా అదేలా చూసుకున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా ఎప్పుడు నాకు నా స్కూల్ గుర్తొస్తూ ఉంటుంది. ఎలా చదువుకున్నాము, ఎలా అందరితో కలిసి తిరిగాము, ఆ మెమరీస్ నాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మర్చిపోను. ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా దేవుడికి నేను ఇప్పుడు అక్కడ ఉన్నా కూడా అమెరికాలో ఉన్నా ఇప్పుడు నేను చేసే జాబ్ కూడా అంటే నేను వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవశ్యం. మా అమ్మ నాన్నని చూసినా అంటే చదువు ఒక మనిషిని ఎంత బాగా మార్చగలదు అనే ఇది స్ట్రాంగ్ లైఫ్ అంతా నేను టీచింగ్ లోనే ఉండాలని నేను కూడా డిసైడ్ అయ్యాను. కాబట్టి నేను అక్కడ కూడా టీచ్ చేస్తాను. ఈ టీచర్ల విషయానికి వస్తే నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇదిలాగా నాకు సావిత్రమ్మ టీచర్, శ్రీ మలయాళ స్వాముల వారికి, విమలానందగిరి స్వాముల వారికి, విద్యానందగిరి స్వాముల వారికి, ప్రస్తుతం పరిపూర్ణానందగిరి స్వాముల వారికి, అట్లే మా గురువులందరికీ కూడా వీరి వారి పాదాలందరికీ కూడా నమస్కారం. మా తోటి స్నేహితులందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక్కోసారి అద్భుతంగా చెప్పారు. అందులో నాదముని సార్ గారు శుభ కార్యక్రమాలు చెప్పుకుంటే చాలా బాగుంటుంది అన్నారు. మాకేదో పదం మాత్రమే ఉంది సార్. ఈ రోజు ఈ కార్యక్రమం జరగడానికి ప్రధానమైన కారకులు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది ఉండవచ్చు. కానీ దీపికా గారు మాత్రం చాలా ప్రయత్నం చేస్తూ వచ్చారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ఏర్పేడు ఆశ్రమంలో విద్యార్థిని. మొదట 3 సంవత్సరాలు 3వ తరగతి వరకు మా ఊరిలో మదనపల్లి దగ్గర చదివితే, తర్వాత 4వ తరగతి నుండి ఆశ్రమంలో 7వ తరగతి వరకు చదివాను. 8వ తరగతి నుండి నాగార్జున గారు ఇక్కడ మన తపోవనంలో చదివాను. అప్పుడు ఉన్న ఉపాధ్యాయుల వివరాలు మాకు తెలుగు మాస్టర్ చంద్ర సార్ గారు చాలా బాగా చెప్పేవాళ్ళు. ఈ కాలం తెలుగు మాస్టర్లు ఉన్నారు కానీ అందరూ కాదు, అలా చదువుకొని వెళ్ళిపోతున్నారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాఠశాలకు నిరంతరం అహర్నిశం సేవలు అందిస్తూ ఉంటారు. వారికి గురువుల సత్కారం పద్మాలకు నమస్కరించి ధన్యవాదాలు సార్. మా కార్యక్రమంలో అనుక్షణ సహకారాలు అందించినందుకు బహుకాలానంతరం ఏం చేస్తున్నారు. ఈ రోజే చాలా మంది దర్శనం బహుకాలం తర్వాత జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా స్వపరిచయం, నన్ను నేను పరిచయం చేసుకోబోతున్నా. నా పేరు కాకర్ల మోహన్ కుమార్. నేను 3వ తరగతిలో మా మాతృమూర్తి పరంపదించడంతో స్వర్గీయ పాటూరి రాజగోపాల్ నాయుడు గారు అంటే ఈ పాఠశాల వ్యవస్థాపకుల్లో అంటే కమిటీ మెంబర్ సునీత మేడం గారిని వేదికపైకి రావాల్సిన సార్ గారి యొక్క రికమెండేషన్ తో పెట్రోల్ బంక్ భాస్కర్ నాయుడు అని ఒకరు ఉన్నారు.
కోర్టు ఎదురుగా వాళ్ళ కుమారుడు పూర్ణచంద్ర నాయుడు ద్వారా నన్ను ఇక్కడ పంపడం జరిగింది చంద్రయ్య దగ్గరికి. అప్పుడు చంద్రయ్య అన్ని కార్యక్రమాలు వీక్షించేవాళ్ళు, పర్యవేక్షించేవాళ్ళు. వారు ఆ పేపర్ని తీసుకొని నన్ను మా అగ్రజుణ్ణి ఇక్కడ పాఠశాలలో చేర్చుకోవడం జరిగింది. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి విద్యార్థులందరిలో హాస్టల్లో నేనే సీనియర్. నేను 3వ తరగతిలో చేరినాను, హాస్టల్లో నేనే సీనియర్. నా తర్వాత కాళహస్తి. ఓకే, సంతోషం. బొత్స నాకు సీనియర్. ఓకే, మొత్తానికి ఏదైతేనే పాఠశాలలో చేరడం జరిగింది. చేరగానే 2-3 వారాలకే ఇక్కడి నుంచి పారిపోవాలని అనిపించింది కోరిక నాకు. ఇక్కడ జైల్లో ఉన్నట్టు నాకు అనిపించింది ఆ రోజుల్లో. కుసుమ మేడం గారిని వేదిక పైకి రావాల్సిందని కోరుతున్నాం మేడం. అప్పుడు మాకు సీనియర్ ప్రభాకర్ నాయుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన కొద్ది ధైర్యం చెప్పాడు, తర్వాత ఉండడం జరిగింది. అనంతరం ప్రతిరోజు సాయంకాలం పూట చంద్రయ్య కుమారుడు వాళ్ళమ్మ చైతన్య అన్నాన్ని ఉండేవారు. ఆయన ఈవినింగ్ అట్లా వచ్చేవాడు. ఈవినింగ్ 1 hour మాతో స్పెండ్ చేసేవాళ్ళు. మాకు ధైర్యం చెప్పి కొత్తగా చేరినటువంటి పిల్లలకి ధైర్యం చెప్పేవాడు. అలా ధైర్యంతో మేము ముందుకు సాగడం జరిగింది. ఒకరోజు సహవాస దోషం అంటారు కదా, 2-3 విద్యార్థుల సహవాసంతో కిటికీలో దూరి చలనచిత్రానికి వెళ్ళడం జరిగింది. ఆ విషయాన్ని మా అన్న తెలుసుకొని ఎప్పుడు వీరాలు సార్ చెప్పేశారు. నేను తరగతిలో వచ్చి కూర్చోవడం జరిగింది. ఎక్కడికి వెళ్ళామని పిలిచాడు సార్. అప్పటికే 5 బర్రెలు ఉన్నాయి అక్కడ, చింత బర్రెలు. నేను క్లాస్కి వచ్చినా సార్ ఎక్కడికి పోలేదన్నాను. సార్ కొట్టడంతో నేను నేలంతా పొల్లాను. మట్టి అంతా నాకు బాగా అంటుకునింది. పావనం అయిపోయినా ఆ రోజు. అది ఫస్ట్ టైం సార్ దగ్గర దెబ్బలు తినడం. అద్భుతమైన సన్మానం ఆ రోజు. జీవితంలో నేను ఎప్పుడు మరవలేను. అట్లా సార్ దగ్గర దెబ్బలు తిన్నాను. అప్పటి నుంచి సినిమాలకు పోవట్లే. ఆ మార్గంలో వేరే మార్గంలో అనుమతితో వెళ్ళేవాడిని. నా పూర్వజన్మ సుకృతమేమో కానీ ఇక్కడ చేరిన తర్వాత నాకు చంద్రయ్య అయ్యా కొత్తగా ఒక స్వామి వచ్చినారు, మాధవానంద స్వామిని, ఆయన దగ్గర నువ్వు ఉండాలి సేవకు అని నన్ను నియమించడం జరిగింది. నాకు పైన ఒక రూమ్ ఇచ్చారు, పైన మిద్దు పైన. నేను భూపతి నాయుడు అక్కడే ఉండి స్వామికి సేవ చేసుకుంటూ ఉండేవాడిని. అదేవిధంగా వేల మందికి గురువులకే గురువు వ్యాసులని ఒక పెద్ద ఉండేవాడు. వ్యాసాశ్రమంలో ఒకప్పుడు ఉపాధ్యాయులు ఏ విధంగా ఇంట్లో ఆదరిస్తారు, తన చేత్తో ఇక్కడ వంటను చేసి మన అందరికీ గురువర్యులు తల్లిదండ్రులాగా రామచంద్రయ్య గారు అనేక రకాల సేవలు అందించిన అలా కాలం నడుస్తూ సుబ్రహ్మణ్య నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. హాస్టల్ విద్యార్థులుగా నేను ఈ స్థాయిలో కళాశాలలో పాఠ్యాంశాలు బోధిస్తాను అంటానే కాకుండా హాస్టల్ విద్యార్థులకు దీనికి ఒక టీచర్ గా ఇక్కడ తండ్రిగా కూడా ఉండేవారు. గురువులే బాల్యంలో భోజనం వడ్డించే సమయమున ప్రత్యేకంగా అన్నపూర్ణ స్తోత్రం మా దగ్గర మరీ దగ్గర నుండి చదివించేవారు. తొడబెల్లం పెడతారు సారు. అబ్బా అద్భుతం, ఇప్పటికీ గుర్తొస్తుంది ఆ బాధ. అల్లరి చేస్తే అలా సారు. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి నిత్యానంద సారు కూడా ముట్టిక వేసేవాడు, చెవు పిండేవాడు సారు. సార్ దగ్గర గజలక్ష్మి మేడం దగ్గర నేను మ్యాథ్స్, రీడింగ్ ఎలా పఠన విషయాన్ని వాళ్ళ దగ్గర నేర్చుకోవడం జరిగింది. అప్పుడు శాంతా మేడం ఒక మేడం ఉండేవారు. శాంతా మేడం అమ్మగారు సత్యనారాయణ వ్రతానికి ప్రతి పౌర్ణమికి వచ్చేవారు. గురువులందరికీ విజ్ఞప్తి, సత్యనారాయణ స్వామి పాట పాడేవారు. స్మరించుకోవడం దయచేసి ప్రతి ఒక్కరు అట్లా బాల్యంలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని అక్కడే కారణం చేత సంస్కృతంలో బేసిక్స్ నేర్పించింది వరమయ్య వారు. ధాతువులు, శబ్దాలు, ఆ దేవతా శ్లోకాలు, జ్ఞానానందమయం దేవ అనే శ్లోకం ఇప్పుడు గుర్తు సార్ నేర్పించింది. అనంతరం హై స్కూల్కి రావడం, మేము ఇక హై స్కూల్ రావడం, అప్పుడే హెడ్ మాస్టర్ వీర్రాఘులు సారు మనకు హెడ్ మాస్టర్ అవ్వడం. అంతకు తత్పూర్వం షణ్ముఖం సార్ గారు హెడ్ మాస్టర్ గారు ఉండేవారు. ఇక్కడ ఉన్నటువంటి పచ్చదనానికంతా కూడా సారే కారణం నాకు తెలిసి. స్వచ్ఛ భారత్ మోడీ ఈ మధ్యలో నేర్పించాడు, కానీ మాకెప్పుడో షణ్ముఖం సార్ గారు స్వచ్ఛ భారత్ నేర్పించేవారు. అద్భుతంగా సెప్టిక్ ట్యాంక్ కూడా క్లీన్ చేయించినాడు మా దగ్గర. సినిమాకి పోవడానికి 15 పైసలు మాకు ఇచ్చాడు.
ఆనందంగా పోయాం. కానీ ఆయన గురుగారు ఏ పని చెప్తే ఆ పని చేసాం. కానీ ఆయన చెప్పినటువంటి ఆ స్వచ్ఛత అనేటువంటి కార్యక్రమం మా జీవితంలో ఇప్పుడు కొనసాగుతోంది. వారి ద్వారానే నేర్చుకున్నటువంటి చాలా విషయాల్లో మేము బాగుపడ్డాం. షణ్ముఖం సార్ ద్వారా అసలు ప్రకృతిని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే అది మనం రక్షిస్తుంది. వృక్షో రక్షతి రక్షిత. వృక్షాలను మనం రక్షిస్తే ఆ వృక్షాలు మనం రక్షిస్తాయని సార్ ఆ రోజు చేసి చూపించాడు. అది మేము ఆచరిస్తున్నాం, నెక్స్ట్ జనరేషన్ చెప్తున్నాం.